రాజకీయ పటిమతో దూసుకెళ్లిపోతున్న యంగ్ లీడర్ గోర్ల సాయిరామ్ యాదవ్ గారు. మీకు బీజం ఎలా పడింది బీజేపీకే వెళ్ళాలి అని? మల్లెపల్లి సెగ్మెంట్ మొత్తం చూసుకున్నట్లయితే మైనారిటీ పీపుల్ ఎక్కువ ఉంటారు. అవును, నేను ఉండే ఏరియా చాలా స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో బ్యాక్వర్డ్ పీపుల్ పిల్లలు రాంగ్ డైవర్షన్కి వెళ్ళేవారు. ఎలా అంటే ఇప్పుడు కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న సమయంలో నాకు కొన్ని రిలీజన్ పార్టీసు చాలా ఇబ్బంది పెట్టాయి. నా బర్త్డే రోజు 200 మెంబర్స్ కేక్ కటింగ్ చేయించినప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలాంటి వాళ్ళతో ఎదుర్కోవాలి అని అనుకుంటే కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే రాక్షసులకే మేము అగెన్స్ట్గా పనిచేస్తాం. మల్కాజిగిరితో మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఓబీసీ ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, మళ్ళీ ఎస్సీలు ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కింది స్థాయి మండల కమిటీలు, డివిజన్ కమిటీల వరకు మేము చేసే వర్క్ ఏంది అని అంటే, కాబట్టి ఎవరికి ఇచ్చినా కానీ కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగురుతుంది. మీ పార్టీలోనే చాలా బడా నాయకులు ఈ హాట్ సీట్ పై కన్నేసి ఉండొచ్చు కదా, సీనియర్ నాయకులు. అవును, వాళ్ళకి ఒక యువకుడిగా ఇది దక్కించుకుంటారని మీరు ఎలా చెప్తారు రామ్ యాదవ్ గారు? పార్టీలో చూసుకున్నట్లయితే టికెట్ అడిగే అర్హత అందరికీ ఉంది. అవును, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈసారి ఛాయ్ అమ్మేవారు ఎలా అయితే ప్రధానమంత్రి అయ్యారో, పాలు అమ్మేవాడు పార్లమెంట్ కూడా వెళ్తాడు అని చెప్పేసి అవుతానన్న నమ్మకం నాకు. మోదీ గారిని కలిసారా? కలిశానండి. ఏమనిపించిందండి కలిసినప్పుడు? మోడీ గారు ఎలా అనంటే, మోదీ గారిని చూసిన తర్వాత ఏవైతే నెగిటివ్ థాట్స్ మైండ్లో కూడా ఉన్నాయో అవి వాషౌట్ అయిపోతాయి. చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుని కాలేజ్కి వస్తారు. వాళ్ళని ఆపాలా ఆపకూడదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే? వాళ్ళని ఆపడంతో ఒక రిలీజన్ని కించపరిచినట్టు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎందుకండి ఎప్పుడు చూసినా సనాతన ధర్మం తప్ప వేరే సమస్య లేనట్టు అదే పట్టుకుని దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు బీజేపీని విమర్శించడానికి. ఈ పోటీలో బీఆర్ఎస్ ఎట్లుంటుంది అంటారు ఈసారి? బీఆర్ఎస్ నో మోర్. ఖతం అయిపోయిందా? అంతే. చూడండి మేడం, బీఆర్ఎస్ గెలిచి ఏం చేస్తుంది? కేసీఆర్ గారిని భూస్థాపన చేసిర్రు. కేసీఆర్ గారి టీఆర్ఎస్ భవన్ పైన టూలెట్ బోర్డు కూడా పెట్టే అవకాశాలు.